అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకాలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురువు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జిల్లా చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీద పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. సమస్య మాత్రం ఖచ్చితంగా మీ అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం తెలుపుతారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి చెప్పడం దీని ఫలితాల ప్రకారము ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు పడిన కష్టాలన్నింటికి సంతోషాలకి మీరు చూడలేకపోయినా మీకు నీతి నిజాయితీతో ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలుచుకుంటూ వస్తున్నారండి. చెప్పాలంటే మీరు డబ్బు కంటే కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రార్థిస్తారు. ఎక్కడా కూడా అంటే అనవసరమైనటువంటి గొడవలకు కానీ అనవసరమైనటువంటి నిందారోపణలకు కానీ పూర్తిగా మీరు దూరంగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సమయానుకూలంగా మీరు ఆ కోపాన్ని తగ్గించుకోవడం చాలా గొప్ప నేర్పులని చెప్పుకోవాలి. అయితే మీ మనసును ఎప్పుడు కూడా మీకు నచ్చిన విధంగా కంట్రోల్లో పెట్టుకుంటారు. చాలా తెలివిగా ఉంటారు. అయితే ఎదుటివారికి ప్రాణం ఇచ్చేంత ప్రేమను పొందుతారు. కానీ మీ విషయంలోకి వస్తే మాత్రం ఎక్కువ మంది అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కాలదక్కుతూ ఉంటున్నారు. అయితే మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా మీరు వదిలిపెట్టుకోరండి. మీకు తిరిగి భగవంతుడు అంతకన్నా కూడా అద్భుతమైనటువంటి గొప్ప బంధాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నాడు. మీ జీవితం రాసి పెట్టుంది. అయితే మీకు మీరుగా ప్రతి ఒక్కరు కూడా చులకన భావంతో ఎక్కడ అవుతారంటే మంచితనము వల్ల కొన్ని సంవత్సరాలుగా మీరు పోగొట్టుకునే డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ చేతిలో చేసుకున్నటువంటి కొన్ని వ్యవహారాలు ఉన్నమాట. ఇవి పూర్తిగా భగవంతుడికి మీకు సంబంధం లేనటువంటి విషయాలు. అయితే భగవంతుడు తెలియకుండానే మేము చేస్తామా అంటే భగవంతుడు మనకు జ్ఞానం, విజ్ఞత అనేది ప్రసాదించాడు. కాబట్టి కొన్ని పనుల్లో మనం నిర్ణయాలు అనేవి మనమే తీసుకున్నవారు మొత్తం. అయితే రేపటి మీరు డబ్బు ఉన్నప్పుడు కూడా అంతే, ఎప్పుడూ కూడా మీరు స్వార్థంగా లేరండి. అందరినీ సమానంగా చూశారు, సమయాన్ని భావంతో ప్రేమించారు. కానీ డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు రేపటి డబ్బు లేనప్పుడు మాత్రం మీ దగ్గరికి ఎవరు సహాయం దగ్గర ఇవ్వడానికి కూడా మీ సహాయం అందించినటువంటి ఆలోచనతో కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. కానీ మీరు నమ్మినటువంటి మీరు వచ్చినటువంటి భగవంతుడు మాత్రం మీ యొక్క చేతిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. మీరు ప్రతిసారి అడిగినటువంటి ప్రతిసారి మీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. అయితే ఈ స్వార్థపూర్తి ప్రపంచంలో నిజాయితీ బ్రతకడం అనేది మీరు చేసినటువంటి ఏకైక పాపం అండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక మీ యొక్క బంధువులు మీ యొక్క లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వారే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటంటే నిజంగా మీకు మీ గుండె బరువెక్కిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. అయితే ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు. అయితే మీరు చెప్పింది కూడా అక్షరాలు నిజమని చెప్పినట్టు మీ మనసు కనిపిస్తే తప్పకుండా నిజమైన న్యాయంగా అనుకోండి. మీ బాధను పంచుకోండి. అలాగే ఎన్నో రాత్రులు దీంట్లో ముఖం పెట్టుకొని ఎవరు కనిపించకుండా మీరు బాధపడుతున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, 10 మందికి అన్నం పెట్టాను, అందరూ కూడా బాగుండా అనుకున్నాను, నా కర్మ మాత్రం ఎందుకు ఇలా కాలిపోయిందని చెప్పేసి భగవంతుడు ఎన్నోసార్లు మీరు అడిగి గొడవ పడ్డారు. కానీ భగవంతుడు మాత్రం మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకున్నారు. లేదండి, భగవంతుడు మౌనంగా లేడు. మీ సహనాన్ని అయితే చాలా నుంచి పరీక్షిస్తూ ఉన్నాడు. సమయం ముగిసిపోయింది. ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం అనేది మీకు ఒక మహా అద్భుతానికి శ్రీకారం చుట్టబోతుందండి. ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదు కదండి. గమనిస్తే ఒకరోజు సంతోషంగా ఉంటుంది, మరొక రోజు తెలియనటువంటి చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఏంటంటే రేపటి మీకు శని భగవానుడు, అలాగే చంద్రుడు, అలాగే రేపటి మీకు బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మీ జీవితంపై అద్భుతమైన శుభ దృష్టిని ప్రసరించబోతున్నాయి. ముఖ్యంగా రాబోయేటువంటి 48 గంటల్లో ఆకాశంలో జరగబోయేటువంటి అరుదైన గ్రహాల కలయిక మీకు స్వర్ణయుగాన్ని తీసుకురాబోతుంది. అయితే ఈ 48 గంటల్లో మీ శరీరంలో, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులనే మీరు తప్పకుండా గమనించి తీరుతారు.
ఒక తెలియనటువంటి ప్రశాంతత మీ మనసును ఆవరిస్తుంది. ఇన్నాళ్ళు మీ కళ్ళ మీద ఉన్నటువంటి ఒక చీకటి పొర తొలగిపోయి మీ ముందు ఒక శాంతి వలయం ఏర్పడుతుంది. అయితే మీరు చేసినటువంటి ప్రతి మంచి పనిని కూడా ఇన్నాళ్ళు ఎక్కడో దాగి ఉందని చెప్పి మీరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పుణ్యఫలం అంతా కూడా వడ్డీతో సహా మీకు భగవంతుడు తిరిగి ఇవ్వబోతున్నాడండి. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఈ సమయంలో మీ మనసు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. ముఖ్యంగా రేపు అలాగే ఇల్లుండు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళని క్షమించేసేయండి. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టండి. శిక్ష వేయడానికి భగవంతుడు పరమాత్మ ఉన్నాడని చెప్పి తెలుసుకోండి. మీరు చేయవలసిందల్లా భగవంతుని నమ్మడమే. అందుకే రేపటి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి దైవారాధన విధి విధానాలు పరిహారాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున మీకు ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో సానుకూలమైన మార్పులు అనేవి కనిపిస్తాయి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని రేపటి రోజు మీ మనసునికి అందిస్తారు. అలాగే స్నేహితులతో సమయం గడుపుతారు. తెలియకుండా రోజు అనేది రేపటి మీకు తెలియకుండానే గడిచిపోతుంది. అలాగే చిన్ననాటి మిత్రులు ఎప్పుడో అంటే మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం రేపటి మీ వైపు మాట్లాడడానికి ఆకర్షితులవుతారు. అంటే మీ మాటల వారికి గుర్తుకు రావడం, ఒక్కసారి మీతో మాట్లాడని చెప్పి వారికి అనిపించడము, తర్వాత వారు ఏదో ఒక విధంగా మీతో మాట్లాడని చెప్పి మీ గురించి సమాచారం తెలుసుకొని ఎలాగైనా కానీ మీ దగ్గర రావటము, మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం అనేది మీకు మరింత ఎక్కువగా తెలియనటువంటి ఉత్తేజాన్ని ఆనందాన్ని ఇస్తుంది. మీతో మాట్లాడే వ్యక్తులు సైతం మీతో మాట్లాడుతున్నారంటే మీకు తెలియనటువంటి ఆనందమే కదండి. అయితే రేపటిలోనే ప్రత్యేకంగా చెప్పాలంటే విడిపోయినటువంటి బంధం కూడా తిరిగి మరలా అంటే అది భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం కావచ్చు, అక్కాచెల్లుల బంధం కావచ్చు. ఇలా ఒక దృఢమైనటువంటి మరలా తిరిగి మీ జీవితంలో ఒక కొత్త నూతనమైనటువంటి బంధం అనేది ప్రవేశిస్తుంది. అది సాయంత్రంలో మీకు మరింత ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి. ఖచ్చితంగా కూడా రేపు సాయంత్రం మీరు ఖచ్చితంగా కూడా ఆనందంలో అయితే మునిగి తేలుతారు. ప్రత్యేకంగా రేపటి రోజున భార్యాభర్తల బంధం అనేది బలపడుతుంది. అలాగే డబ్బు కంటే విలువైంది బంధం అని కూడా రేపటి మీరు నమ్ముతారు. అంతేవిధంగా రేపటి డబ్బు కంటే విలువైంది బంధమే అని చెప్పేసి మీ జీవితంలోకి వచ్చినటువంటి మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మీరు తిరిగి పొందడం వలన ఎనలేనటువంటి ఆనందాన్ని మీరు పొందడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మీకు తెలియనటువంటి కన్నీళ్ళు కూడా వస్తాయండి. అంటే ఆనందంతో వచ్చినటువంటి కన్నీళ్ళు అనమాట. అసలు విషయానికి వస్తే రేపటి మీకు డబ్బు కంటే విలువైంది దొరకబోతుంది అని చెప్పి ఎందుకన్నానంటే అది మీ మనసుకు నచ్చినటువంటి బంధం అనేది మీకు దగ్గర కాబోతుంది. అయితే రేపటి ఇంకా మీకు తెలియకుండానే కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. అంటే మీరు ఆగిపోయినటువంటి పనుల్లో తిరిగి మరలా ఆగిపోయినటువంటి పనులు మరలా కదలటము, అందులో ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు కోల్పోయినటువంటి గౌరవం, మిమ్మల్ని ఎవరైతే చేతకాని వారు, ఎందుకు వాడు పనికిరాని వాడని చెప్పి ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో అటువంటి వ్యక్తులే చూసి మరలా మీ దగ్గరికి ఎవరైతే అవమానించారో వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి సమయం రేపటి రోజున. అయితే సమాజంలో మీ బంధువుల్లో మీ తలంచుకొని చేసినటువంటి పరిస్థితులు తారుమారే అందరూ మీ వైపు ఆశ్చర్యంగా చూసినటువంటి రోజుని కూడా చెప్పుకోవచ్చు. ఇది డబ్బుతో కొనలేదండి. మీ కన్నీళ్లకు భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతిగా మీరు భావించండి. ఇక రేపటి రోజున మానసిక ప్రశాంతత అంటే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా మీరు సరిగ్గా నిద్రపోయి ఉండండి. ఎన్నో టెన్షన్లు, అప్పుల బాధలు, కోర్టు కేసులు, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా ఏంటంటే రేపటి రోజు మీ మనసులో ఒక భారం అనేది దిగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. భగవంతుడు మీ తల మీద చేయి పెట్టి మిమ్మల్ని నివిరినట్టుగా నేను ఉన్నాను భయపడద్దని చెప్పినట్లుగా మీకు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయినట్లుగా చెప్పినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి నరకానికి రేపటి ముగింపు కార్డు పడిందని చెప్పి మీకు అనిపిస్తుందండి. ఇక ఒక అదృశ్య శక్తి మీకు మీ మనసుకి కనెక్ట్ అయినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది మీ మనసుకు మీ రోమాలను ఎక్కడుంచినట్లుగా అనిపిస్తాయండి. రేపటి మీ కులదైవం లేదా మీ పితృదేవతలు అంటే మీ చనిపోయినటువంటి పెద్దవాళ్ళు ఒక అదృశ్య కవచంలా మారి మీ చుట్టూ రక్షణగా నిలబడబోతున్నారు. కాబట్టి రేపటి మీరు తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోండి. కనీసము నామస్మరణం చేసుకోండి. ఏ నరదిష్టి, ఏ గ్రహదోషం వల్ల ఏమి చేయలేవండి. అద్భుతమైన మార్గం రేపటి మీకు కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటే అది ఊహించిన విధంగా మీ చేతికి వస్తుంది. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుండి మీకు ఒక సానుకూల స్పందన కూడా మీకు తప్పకుండా పొందుతారు. ఇక మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా రేపటి నుండి విజయాలే వరిస్తాయి. ఇవన్నీ ఒకసారి జరగడం లేదండి, జరగవు కూడా. రేపటి నుండి స్టార్ట్ అయ్యి తర్వాత చిన్న చిన్నగా మార్పులు అనేవి మీకు సున్నంగా కనిపిస్తాయి. ఇక నాకే జరుగుతుందా, ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉందని మీ కన్నీళ్ళు కొండ కారుతాయండి. మీ కన్నీళ్ళు బాధతో కదండి సంతోషంగా ప్రతిరూపంగా ఈ మాటలు వినంతసేపు మీ మనసు ఎంతో ప్రశాంతంగా మీకు అనిపిస్తుంది. అలాగే రేపటి మీకు కలిసి వచ్చినటువంటి రంగు నీలము, పసుపు వేసుకోండి. మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన అండగా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి మీరు అండగా కూడా మీరు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి, మంచిది. రేపటి మీకు స్నేహితులు సపోర్ట్గా ఉండి మీ సంతోషం కలిగిస్తారు. రేపటి ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తిగతము మరియు విశ్వసనీయతము, రహస్య సమాచారం బయటపెట్టకండి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. అక్నామిక్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి. మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడము, మీ కొరకు మీరు సమయానికి ఇవ్వలేకపోవడం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ రేపటి మీ కొరకు కావాల్సినంత సమయం దొరుకుతుందండి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రొంత గడుపుతారు.
ఎలాంటి పొట్లాట వాగ్దాలు ఉండవు. ఎడు చూసినా కేవలం ప్రేమ అవుతుంది. రేపటి రోజున మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కానీ మీ యొక్క ఆరోగ్య నిర్లక్ష్యం మాత్రం చేయకండి. కుటుంబ జీవితం శ్రేయస్సు పొందడానికి ఖచ్చితంగా కూడా మీరు చిలకడ దుంపలు కొని జత కొనుగోలు చేసి ఆకాశంలో వాటిని వదిలేయండి. అందులో కూడా మీకు మంచిదండి. చిలకలను కొని జతగా మీరు కానీ పావురాలను కానీ చిలకలు ఏమన్నా సరండి జతగా కొని మీరు కానీ గాలి ఎగరసితే కుటుంబ జీవితం శ్రేయస్సు లభిస్తుందండి. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, వెంకటేశ్వర స్వామి గుళ్ళో పిండి దీపాలు వెలిగించడము ఆవు నెయ్యితోటి మీకు అందరూ కూడా మేలు చేస్తుందండి. మరి చేసిన క్రియాశులక జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.